శోభాయమానంగా పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ, శాస్త్రోక్తంగా పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ముచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని బేందారిపాలెంలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా గురువారం పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా 108 కలశాలతో అభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. శ్రీ జగద్గురు ఆదిశంకర గురుదేవతాభ్యో నమః. शुभमुहूर्तमस्तु शुभमुहूर्तकाले सूर्याधीनां नवारहं ग्रहाणामत्यन्तः दशम्यायां वासरः वासरस्याः बृहस्पति शुभवासरेः शुभनक्षत्रा शुभयोगा शुभकर्ण एवं गुणविशेषण विशिष्टायाम् अस्मिन् ग्रामे अस्मिन् श्री अगजानन पद्मार्गं गजानन महर्निशौ अनेकदन्तं नमामि विघ्नेश्वर पाद पंकजो ओम श्रीमन्महागणाधिपतये नमः. अस्यायां శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గా పనిచేస్తాను. ముచ్చిరెడ్డిపాలెం అర్బన్లోని బేల్దారిపాలెం పూలతోట గిరిజన కాలనీలో ఆనాటి గిరిజనులు సుమారు 80 సంవత్సరాల క్రితం ఒక చెట్టు కింద శిలను స్థాపించుకొని ఆ శిలకు పోలేరమ్మ తల్లి అని పేరు పెట్టుకుని నాటి నుంచి నేటి వరకు ప్రతిరోజు దీప ధూప నైవేద్యాలతో స్వామివారికి అమ్మవారికి ప్రతిరోజు పూజలు నిర్వహిస్తుంటారు. దినదిన అభివృద్ధి చెంది ఆ దేవాలయం కాస్త ఒక చిన్న మండపం ఏర్పాటు చేసుకొని ఆ మండపంలో సుమారు 50 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు పూజలు నిర్వహిస్తూ మంగళవారం రోజు భజన కార్యక్రమాలతో ఉభయ దాతల సహాయంతో ఉభయాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ పోలేరమ్మ తల్లి యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే సంతానం కలగకపోతే సంతానం కలగడం, అదేవిధంగా కుటుంబ కలహాలు ఉంటే కుటుంబ కలహాలు తీరడం, అదేవిధంగా ఆస్తి తగాదాలున్నా కుటుంబ తగాదాలున్నా ఎటువంటి చిన్న చిన్న సమస్యలున్నా సరే ఈ పోలేరమ్మ తల్లి దగ్గరకు వచ్చి దండం పెట్టుకొని అమ్మా నా యొక్క బాధలు తీర్చు అంటే వెంటనే కల్పతరువై మన పోలేరమ్మ తల్లి వారి యొక్క బాధలను తీరుస్తూ ప్రజల మిన్నలు పొందుతుంది. అటువంటి పోలేరమ్మ గుండి అన్ని హంగులతో ఏర్పాటు చేయాలని ఈ రోజు ఆ పోలేరమ్మ గుడికి అన్ని రకాల హంగులతో దేవాలయాన్ని నిర్మించి దాతల సహాయంతో దేవస్థానాన్ని పునర్నిర్మించడం జరిగింది. అదేవిధంగా పునఃప్రతిష్ఠలో భాగంగా 3 రోజుల నుంచి 24, 25, 26 తేదీలు అన్ని హోమాలు వేసుకుంటూ వేద పండితులతో వేద మంత్రోచ్చారణతో ప్రతిరోజు పూజలు జరుగుతూ ఈరోజు అమ్మవారిని పునఃప్రతిష్టాపన జరుగుతుంది. ఎవరైనా భక్తులు ఈ పూలతోట గిరిజన కాలంలో ఉన్నటువంటి ఈ మహాత్మ్యం గల అమ్మవారికి వారి యొక్క శక్తి పొంది కానుకలు ఇచ్చి ఈ గుడి యొక్క అభివృద్ధికి ఈ గుడిని ఇంకా మేము ముందుకు తీసుకుపోయేదానికి ప్రతి ఒక్కరు దాత సహాయపడాలని వారికి పేరున శిరస్సు వంచి నమస్కరిస్తుంటాం. దేవాలయానికి సహకరించిన దాతలకైతేమి, అదే ఇక్కడ పనిచేసిన సేవా బృందానికైతేమి మేము ఇక్కడ 3 రోజుల నుంచి వాళ్ళ యొక్క సొంత పనిగా ఇక్కడ చేరి వేద మంత్రాలతో ఈ పూజారులు మన సోమరాజుపల్లి సుధాకర్ శర్మ గారి నేతృత్వంలో
అమోఘంగా పూజలు నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం.